Hello children. So sequence లో ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 by 1 పార్ట్స్ వైజ్ గా వస్తున్నాం. సో మనం 1 by 1 పార్ట్స్ లో ఫస్ట్ వాజ్ నామెన్క్లేచర్ కంప్లీటెడ్. నెక్స్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసి ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అండ్ దెన్ రియాక్షన్ మెకానిజం. ఆ రియాక్షన్ మెకానిజంలో కూడా మళ్ళీ substitution reactions, addition reactions, elimination reactions and rearrangement reactions. సబ్స్టిట్యూషన్స్ లో నెక్స్ట్ పార్ట్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది, తర్వాత ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది అండ్ ఇవాళ మీకోసం వచ్చేసింది అదే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఒక పిన్ పాయింట్ వైజ్గా గుర్తుంచుకోవాలి. ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే, ఆల్కేన్స్ కనబడ్డాయి రియాక్టెంట్గా, మనకి ఆల్కేన్స్ కనబడ్డాయి. ఆల్కేన్స్ కనబడగానే అవి ఏం రియాక్షన్స్ అవ్వాలి, వెంటనే థాట్ రావాలి. ఆల్కేన్స్ అండ్ గీత మీద మనకి HNU కనబడింది, సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అన్న థాట్ వచ్చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ కనబడ్డాయి అనగానే ఏం థాట్ రావాలి, ఆల్కైల్ హ్యాలైడ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ ఆల్కేన్స్ అండ్ బెంజీన్ కనబడగానే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ కనబడితే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో మరి ఏంటి అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఈవెన్ చెప్పాలి అంటే సెకండ్ ఇయర్లో మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో SN1 SN2 అని అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్, ఎంసెట్, నీట్, బిట్సెట్ ఏదైనా రాయండి, ఆ ఎగ్జామ్లో ఏదో ఒక కన్సర్న్లో మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మీద క్వశ్చన్ అయితే పక్కా అడుగుతాడు. సో జాగ్రత్తగా వినండి. అండ్ ఇందులో నేను కొంచెం సినిమా స్టోరీని కూడా ఇంక్లూడ్ చేస్తా. సో ఏంటి ఆ సినిమా స్టోరీ? సో మనకి యాక్చువల్గా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే ఫస్ట్ రియాక్టెంట్స్ ఏం గుర్తు రావాలి అన్నాను, ఆల్కైల్ హ్యాలైడ్స్. ఏంటి రియాక్టెంట్స్? ఆల్కైల్ హ్యాలైడ్స్. రియాక్టెంట్స్ వచ్చి ఆల్కైల్ హ్యాలైడ్స్. సరే, మరి అసలు ఆల్కైల్ హ్యాలైడ్స్ మొత్తం ఎన్ని టైప్స్? మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ని మనం 4 కేటగిరీస్లో డివైడ్ చేసాం. ఫస్ట్ వచ్చి మిథైల్. సెకండ్ వన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రక్చర్ RX కదా, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మళ్ళీ మనకి 4 వేస్లో డివైడ్ చేసాం. మిథైల్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. క్లియర్? సో ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఏం రియాక్షన్స్ జరుగుతాయి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో అసలు ఏంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనికంటే ముందు క్లాస్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని నేర్చుకున్నాం కదా. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఎలక్ట్రోఫైల్స్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ టిక్కు అనుకుంటూ ఎవరింటికి వస్తాయి? మన బెంజీన్ ఇంటికి వస్తాయి. సో బెంజీన్ ఇంట్లో వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అంటే సమ్వాట్ ఒక లాజిక్ ప్రకారం చూసుకుంటే ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్, బెంజీన్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే బెంజీన్ అనేది మన ఇల్లు, ఎలక్ట్రోఫైల్స్ అంటే సమ్వాట్ బెగ్గర్స్ ఉంటారు కదా. సో వీళ్ళు మన ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు మనం డబ్బులు ఇస్తాం. అంటే మనం ఇక్కడ రిచ్ కదా సమ్వాట్ ఏదో, సో మనం అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చాం. అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్స్ ఎగురుకుంటూ మన దగ్గరకు వచ్చినాయి, అప్పుడు మనం ఇచ్చాము అమౌంట్. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే న్యూక్లియోఫైల్స్ వెళ్తాయి ఎలక్ట్రోఫైల్స్ దగ్గరికి. జాగ్రత్తగానండి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో బెంజిన్ ఎక్కడికన్నా కదిలిందా? లేదు, బెంజిన్ దగ్గర హాయిగా బెంజిన్ కూర్చుని ఉంది అని చెప్పాను. వాటిని హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్
అనుకుంటూ మొత్తం అన్ని ఆల్కైలేషన్ ఇసైలేషన్ చేసుకుంటూ వచ్చాం. సో అక్కడి నుంచి ఎలక్ట్రోఫైల్స్ జనరేట్ అయ్యి బెంజీన్ ఇంటికి వచ్చినాయి. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఎటు కదలకుండా హాయిగా బిందాస్గా చేరేసుకుని కూర్చుని ఉంటాయి. అంటే మనం టెంపుల్కి వెళ్ళామమ్మా. మనం న్యూక్లియోఫైల్స్ కదా, ఇందాక న్యూక్లియోఫైలే, ఇప్పుడు న్యూక్లియోఫైలే. ఇందాక బెంజిన్ అనేది కూడా న్యూక్లియోఫైల్, మనం బెంజిన్ అని చెప్పా. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం. సో టెంపుల్కి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి ఎలక్ట్రోఫైల్స్ కనబడతారనమాట. అంటే అమ్మ కొంచెం డబ్బులు ఇవ్వండి అనుకుంటూ అడుకునే వాళ్ళు కనబడతారు కదా. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో ఏమవుతుంది? మనమే నడుచుకుంటూ చక్కగా గుడికి వెళ్ళాము, గుడి నుంచి వచ్చేటప్పుడు దాన ధర్మాలు చేశాము. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో మనం ఎక్కడికి కదల్లా, మనం మన ఇంటి దగ్గరే ఉన్నాము, ఎలక్ట్రోఫైల్సే మన ఇంటికి వచ్చినాయి. సో అర్థమైందా? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్కి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్కి చిన్న కంపారిటివ్ మోడ్లో చెప్పాను. సో సమ్వాట్ ఈజీగా అర్థం కావడానికి నేను ఇలాంటి పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నాను అనమాట. వేరే వేలో తీసుకోవద్దు. ఓకే ఫైన్. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే గుర్తు రావాలి మీకు, ఆల్కైల్ హాలైడ్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ షో చేస్తాయి. మరి అసలు ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో మనం మళ్ళీ 4 కేటగిరీస్గా డివైడ్ చేసాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ని ఎన్ని కేటగిరీస్ డివైడ్ చేసాం? 4 కేటగిరీస్లో డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ SN1, substitution nucleophile unimolecular. Second one SN2, substitution nucleophile bimolecular. SNI, substitution nucleophile intramolecular. SNAR, substitution nucleophile aromatic. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మళ్ళీ మనం 4 వేస్లో డివైడ్ చేసాం. అండ్ ఈ 4 వేస్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఈ 2 ఏంటవి? SN1 ఇంకా SN2. సో SNI SNAR గురించి ఎంత ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అయితే అడగట్లేదు, చాలా రేర్ కేసెస్లో ఎప్పుడో ఒకప్పుడు అడుగుతాడు. ఎక్కువగా అడిగేది ఏంటి అని అంటే SN1 అండ్ SN2. సో డీటెయిల్డ్గా చెప్పుకుందాం SN1 అండ్ SN2 ఇవాళ. ఓకే, సో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి మనకి? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ యూనిమాలిక్యులర్. మీరు బుక్ పెన్ను పెట్టుకుని కూర్చోవాలి అని చెప్పాను కదా, నీట్గా రాసుకోండి. ఎస్ అంటే సబ్స్టిట్యూషన్, ఎన్ అంటే న్యూక్లియోఫైల్, 1 అంటే యూనిమాలిక్యులర్. మరి ఏంటి? ఫస్ట్ గుర్తుంచుకోండి, మనం ఆల్కైల్ హాలైడ్స్లో జరుగుతాయి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నాం కదా. సో ఆల్కైల్ హాలైడ్స్ ఫస్ట్ ఇక్కడ మనం తీసుకోవాలి ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ ఎలా ఉండాలి అని అంటే టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. జాగ్రత్తగా చూడండి, ఆల్కైల్ హాలైడ్స్ లో జరుగుతాయి. మళ్ళీ ఆల్కైల్ హాలైడ్స్ ని నేను 4 వేస్ లో డివైడ్ చేశాను, మిథైల్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. మరి SN1 లో ఎటువంటి ఆల్కైల్ హాలైడ్స్ లో జరుగుతాయి అని అంటే టెరిషరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో టెరిషరీ ఆల్కైల్ హాలైడ్స్ తర్వాత జరిగితే సెకండరీ, అప్పుడప్పుడు చాలా రేర్ కేసెస్ అది జరగకపోవచ్చు ప్రైమరీ అండ్ మిథైల్. క్లియర్? సో టెరిషరీ ఆల్కైల్ హాలైడ్, ఇది మన ఫస్ట్ పాయింట్. ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ ఇలా తీసుకోవాలి. అండ్ SN1 అనేది జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ నేను ఇట్లా మీకు పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసి చెప్తున్నాను, మీరు అలా పాయింట్స్ వైజ్గా డివైడ్ చేసి రాయండి. ఇది మనకి 2 స్టెప్ మెకానిజం. SN1 అనేది ఏంటి మనకి? 2 స్టెప్ మెకానిజం. 2 స్టెప్ మెకానిజం. సాల్వెంట్ అంటే గీత గీస్తాం కదా, గీత గీసినప్పుడు ఆ పెట్టే సాల్వెంట్ ఏంటి అంటే మనకి పోలార్ ప్రోటిక్. సాల్వెంట్ ఏంటి? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. వాటర్, ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్.
చూసారా? ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రెంగ్త్, టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్. చేసే మెకానిజంలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 2 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఆ గీత మీద సాల్వెంట్ ఉంటుంది కదా, అదేం సాల్వెంట్ తీసుకోవాలి? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్స్ని మైండ్లో అలా ఫిక్స్ చేసుకోండి. క్లియర్? అండ్ స్టెప్ 1లో స్టెప్ 1నే మనం ఏమంటాము అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్. మీరు రాసుకోండి, ఆర్డిఎస్ అని రాయకండి. ఏం రాసుకుంటారు? రేట్ డిటర్మైనింగ్ స్టెప్. స్టెప్ 1నే మనకి రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అండ్ రియాక్షన్ ఇంటర్మీడియట్ వచ్చి కార్బోకాటయాన్. కార్బోకాటయాన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి మనకి? కార్బోకాటయాన్స్. కార్బోకాటయాన్స్లో స్టెబిలిటీ ఆర్డర్స్ చెప్పాను. టెరిషరీ ఫినైల్, సెకండరీ ఫినైల్, ప్రైమరీ ఫినైల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెరిషరీ మిథైల్, ఎల్ఐ, సెకండరీ మిథైల్, ప్రైమరీ మిథైల్, మిథైల్. ఇలా స్టెబిలిటీ ఆర్డర్స్ చెప్పినప్పుడు దేనికి స్టెబిలిటీ ఎక్కువ ఇచ్చాం? టెరిషరీకే కదా. సో ఎందుకు టెరిషరీకి ఇచ్చాము అని అంటే మనకి జనరేట్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్ అనేది కార్బోకాటయాన్ కాబట్టి. క్లియర్? సో స్టెప్ 1నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. అందులో రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి? కార్బోకాటయాన్. ఇక్కడ ఇన్ని పాయింట్స్ నేను న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటున్నాను. అసలు న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్ చేశానా? స్టెప్ 1 వరకు ఇన్వాల్వ్ చెయ్యలేదు. అంటే న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్త్ అన్ఇంపార్టెంట్. న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్త్ GTH అన్ఇంపార్టెంట్. ఎందుకు? స్టెప్ 2లో అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్ జరిగేది ఏంటి? స్టెప్ 2లో జరుగుతుంది ఏంటి? అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్. సో ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రెంగ్త్ ఎట్లా తీసుకోవాలి? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. అండ్ ఇది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకుంటాం మనం? జస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్. అది ఒక మాలిక్యూల్. ఆ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకొని పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ద్వారా ట్రీట్ చేస్తే మనకి జనరేట్ అయ్యేది ఏంటి? టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్ అనేది జనరేట్ అవుతుంది. అదే మనకి ఆర్డిఎస్, రేట్ డిటర్మైనింగ్ స్టెప్. స్టెప్ 2లో న్యూక్లియోఫైల్ అనేది అటాక్ చేస్తుంది. సో ఆ న్యూక్లియోఫైల్ అటాక్ రాసుకున్నారు కదా. న్యూక్లియోఫైల్ అటాక్ ఎలా జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. సపోజ్ నేను ఇంకా మీకు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను నేను? టెరిషరీ ఆల్కైల్ హ్యాలైడ్ CCl. దీన్ని ఏమంటాం? టెరిషరీ మిథైల్ క్లోరైడ్ కదా. సో టెరిషరీ మిథైల్ క్లోరైడ్ తీసుకుందాం. అండ్ న్యూక్లియోఫైల్. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఒక మాలిక్యూల్. ఇది ఒక మాలిక్యూల్. ఏది? ఆల్కైల్ హ్యాలైడ్. రెండో మాలిక్యూల్ ఏంటి? న్యూక్లియోఫైల్. ఫస్ట్ మాలిక్యూల్, సెకండ్ మాలిక్యూల్. గీత మీద సాల్వెంట్ ఏమంటున్నాను నేను? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. దాన్నే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? వాటర్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్లో న్యూక్లియోఫైల్ అనేది ఏమన్నా వచ్చిందా? రాలేదు. మరి జాగ్రత్తగా చూడండి, నేనేమంటున్నాను? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. పోలార్ నేచర్ అంటే పోల్స్గా డివైడ్ చేస్తుంది. పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ని మనకి బ్రేక్ చేస్తుంది. ఆల్కైల్ హ్యాలైడ్ ఎలా బ్రేక్ అవుతుంది? పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్. ఓకే. సో ఆల్కైల్ హ్యాలైడ్ అనేది పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్గా బ్రేక్ అయింది. అప్పుడు మనకి జనరేట్ అయింది ఏంటమ్మా? టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. జనరేట్ అయింది ఏంటి? టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. అండ్ ఈ Cl మైనస్ ఉంది చూసారు, ఈ Cl మైనస్ ని ఈ పోలార్ ప్రోటిక్ అంటే కేజ్ లాగా బంధించడం. Cl మైనస్ చుట్టూతా వాటర్ మాలిక్యూల్స్ అనేవి సరౌండ్ అవుతాయి. వాటర్ మాలిక్యూల్స్ లో H+H+ ఉంటాయి కదా,
సో H2లో ఉన్న హైడ్రోజన్స్ అన్ని వాటర్ మాలిక్యూల్స్ అన్ని Cl- చుట్టూతా సరౌండ్ అయినాయి. అంటే Cl- ని ఒక కేజ్ లాగా బంధించేసినాయి. అప్పుడు ఈ న్యూక్లియోఫైల్ ఫ్రంట్ నుంచి రావచ్చు, లేదు దీని మిర్రర్ ఇమేజ్ డ్రా చేసుకుంటే బ్యాక్ నుంచి రావచ్చు. సో జాగ్రత్తగా చూడండి, SN1 రియాక్షన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ పాసిబిలిటీ, సో ఇక్కడ మనకి స్టెప్ 2, ఇదంతా ఏంటి అమ్మా? స్టెప్ 1. స్టెప్ 1లో ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కైల్ గ్రూప్ హాలోజన్ గా బ్రేక్ అయ్యింది. స్టెప్ 2లో జనరేట్ అయిన టెరిషరీ మిథైల్ కార్బోకాటియాన్ మీదకి న్యూక్లియోఫైల్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఫాస్టెస్ట్ స్టెప్ అన్నమాట. సో ఏమవుతుంది? డైరెక్ట్ ఫ్రంట్ సైడ్, అంటే ఎక్కడి నుంచి అయితే హాలోజన్ వెళ్ళిపోయిందో అక్కడికే న్యూక్లియోఫైల్ అటాక్ జరగచ్చు. ఆర్ బ్యాక్ సైడ్ అంటే న్యూక్లియోఫైల్, దాన్ని మిర్రర్ ఇమేజ్ డ్రా చేయండి, ఇలా వస్తుంది. సో 2 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్. ఫ్రంట్ సైడ్ అటాక్ చేస్తే దాన్ని అంటాం మనం రిటెన్షన్, బ్యాక్ సైడ్ అటాక్ నేమ్ ఇన్వర్షన్. సో రిటెన్షన్ వచ్చి మనకి 48%, ఇన్వర్షన్ వచ్చి మనకి 52%. సో ఇన్వర్షన్ మోర్ దాన్ రిటెన్షన్, పార్షియల్ రెసిమైజేషన్, ఇది SN1లో జరిగేది. చూసారు కదా? సో SN1లో ఏం జరిగింది? స్టెప్ 1లో ఏం జరిగింది? ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఆల్కైల్ హ్యాలైడ్ ని పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఆల్కైల్ ప్లస్ గా హాలోజన్ మైనస్ గా బ్రేక్ చేసింది. ఆ జనరేట్ అయిన హాలోజన్ మైనస్ ని వాటర్ మాలిక్యూల్స్ అనేవి సరౌండ్ చేసినాయి. సో హాలోజన్ అనేది అలా పక్కకి వెళ్ళగానే ఆల్కైల్ ప్లస్ దగ్గరికి న్యూక్లియోఫైల్ వచ్చింది. ఈ న్యూక్లియోఫైల్ ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ అంటే దీని మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తాం, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ చేస్తే దానిని ఏమేమంటాం? రిటెన్షన్. బ్యాక్ సైడ్ అటాక్ చేస్తే దానిని ఏమేమంటాం? ఇన్వర్షన్. సో రిటెన్షన్ జరగడానికి ఎందుకు నేను కొంచెం తక్కువ పాసిబిలిటీ రాశాను అంటే, అది మనకి తీసుకున్న ఈ సాల్వెంట్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ కేసు లాగా బంధించిన దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్యాక్ సైడ్ అంటే హాయిగా వెళ్ళిపోయి అటాక్ అనేది చేస్తుంది. అర్థమైందా? సో SN1 అనగానే గుర్తుంచుకోండి బాహుబలి 1. సో బాహుబలి 1లో మనకి యాక్చువల్గా కట్టప్ప బాహుబలిని పొడవడం అనేది ఒక నీడలాగా చూపిస్తాడు. లాస్ట్లో మ్యూజిక్ వస్తుంది, బా వీడెవరు, సరే మన ప్రభాస్ ఏమో ఇట్లా నుంచుని ఉండగా కట్టప్ప వెనకాల నుంచి వచ్చి ఇట్లా పొడి చేస్తాడు కదా. సో అది ఒక నీడలాగా చూపిస్తాడు. ఒరిజినల్ సినిమా చూపించాడా బాహుబలి 1లో? చూపించలే. సో ఆ స్టోరీ అంతా మనకి ఎక్కడ తెలుస్తుంది? బాహుబలి 2. ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు అనుకుంటూ దాదాపు ఒక 4 to 5 మధ్యలో ఎన్నేళ్ళు, ఒక 2 years గ్యాప్ తర్వాత వచ్చినట్టుంది. 2 to 3 years బాహుబలి 1కి బాహుబలి 2కి గ్యాప్. సో అలా SN1లో 2 అటాక్స్ జరుగుతాయి, బోత్ ఫ్రంట్ సైడ్ అటాక్, బ్యాక్ సైడ్ అటాక్. మరి SN2లో రాశారు కదా SN1, SN2లో ఏం జరుగుతుందో అంతే కదా. మరి కొంచెం టైం తీసుకున్నాడు కదా, కానీ నేను నా సీక్వెన్స్లో టైం వెనక్కి తీసుకోవట్లేదు. ఇందులోనే SN1 చెప్తాను, ఇందులోనే SN2 చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి నోట్స్, ఓకేనా? కన్ఫ్యూజన్ ఉండద్దు. SN1లో 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ జరుగుతాయి, ఓకేనా? అంటే ముందు పొడుస్తాడు వెనక పొడుస్తాడు తెలియదు అన్నట్టు, ముందు పొడిచి వెనక పొడిచి SN1, ఓకేనా? ఫ్రంట్ సైడ్ అటాక్, బ్యాక్ సైడ్ అటాక్. మరి SN2లో ఏం జరుగుతుంది? SN2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి వరకు రాసుకున్నారు కదా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి, జాగ్రత్తగా వినండి. ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం అండ్ న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్త్ నేను వీక్ న్యూక్లియోఫైల్ అన్నా పర్వాలేదన్నాను. ఎందుకు? సాల్వెంట్ గీత మీద నేను తీసుకుంటున్న సాల్వెంట్ ఏంటి? ఇక్కడ మనకి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. క్లియర్? సో ఈ సాల్వెంట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ న్యూక్లియోఫైల్. ఎందుకు? వాటర్లో ఏముంటాయి మనకి? H+ అయాన్స్ అండ్ OH- అయాన్స్. ఈ H+ అయాన్స్ ఏమో Cl- ని కేజ్ లాగా బంధిస్తే, OH- ఏమో న్యూక్లియోఫైల్ లాగా వచ్చేసేసి మనకి ఆల్కైల్ గ్రూప్ కి న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్త్ ని ఇచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ
రేట్ ఆఫ్ రియాక్షన్ రాయండి అని అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ K ఇంటూ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్. న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ అన్ఇంపార్టెంట్, సో కేవలం మనం రాస్తాం ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్. అండ్ ఆర్డర్ చెప్పండి అంటే sum of powers of concentration terms is called order of reaction. Concentration term 1 ఉంది, దాని పవర్ 1 ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా. ఆర్డర్ ఎంత? ఫస్ట్. సో SN1 ఏం ఆర్డర్ రియాక్షన్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ మాలిక్యులారిటీ, ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి ఇందులో? కేవలం అంటే కేవలం ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే, న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో అందుకనే SN1 ఏమన్నా యూని మాలిక్యులర్ రియాక్షన్. అండ్ ఇక్కడ బోత్ రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్, బోత్ రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్ leads to partial racemization. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతాడు. క్లియర్? రాసుకున్నారు కదా. సరే, ఆల్కైల్ హ్యాలైడ్ అంటున్నాను. మరి ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఎలాంటి ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోవాలి? CCCCF, దీన్ని ఏమన్నా టెర్షరీ మిథైల్ ఫ్లోరైడ్. సో ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి CCCCCl. ఆప్షన్ సి CCCCBr. ఆప్షన్ డి CCCCI. జాగ్రత్తగా చూడండి, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి? ఆల్కైల్ ఫ్లోరైడ్, ఆల్కైల్ బ్రోమైడ్ అండ్ ఆల్కైల్ అయోడైడ్. మరి ఈ ఏబిసిడిలో SN1 ఫాస్ట్గా దేంట్లో జరుగుతుంది అని అడుగుతున్నాడు. మరి అప్పుడు మీరు గమనించాలి, ఫస్ట్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఏం చేస్తుంది? ఆల్కైల్ గ్రూప్ని ఆల్కైల్ గాను హాలోజన్ గా బ్రేక్ చేస్తుంది. అంటే ఆల్కైల్ కి హాలోజన్ కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అవ్వాలి. అంటే ఈ హాలోజన్ బయటకు వచ్చిన ఈ F మైనస్ కానీ, Cl మైనస్ కానీ, Br మైనస్ కానీ, I మైనస్ కానీ, ప్రతి దాంట్లోనే ఇవి బయటకు వస్తాయి. వాటినే మనం ఏమంటున్నాం? లీవింగ్ గ్రూప్. వీటిని ఏమంటున్నాం? లీవింగ్ గ్రూప్. హాలోజన్ బయటకు వస్తుంది, దాన్ని మనం లీవింగ్ గ్రూప్ అంటాం. సో ఇంకోటి ఏంటి అని అంటే మనకి తెలియాలి లీవింగ్ గ్రూప్ టెండెన్సీ. ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇందులో ఏ హాలోజన్ అనేది తొందరగా ఆల్కైల్ గ్రూప్ తో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది? ఏది తొందరగా బయటకు వస్తుంది? బాండ్ లెంత్ చిన్నగా ఉన్నది అక్కడే ఉంటుంది. ఎందుకు? బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి. సో బాండ్ లెంత్, పెద్ద పుల్ల ఈజీగా విరగొట్టగలం, చిన్న పుల్లని విరగొట్టాలంటే కష్టం. సో ఫ్లోరిన్ కి ఆల్కైల్ గ్రూప్ కి బాండ్ లెంత్ అనేది చిన్నగా ఉంటుంది, షార్టెస్ట్ బాండ్ లెంత్. సో ఇది చాలా స్ట్రాంగ్. దీన్ని బ్రేక్ చేయడం కంటే దీన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. అందుకని ఆల్కైల్ అయోడైడ్ ఏమన్నాం? ఈజీలీ లీవింగ్ గ్రూప్ అన్నాం. సో SN1 ఎందులో బాగా జరుగుతుంది అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్లియర్? అర్థమైందా? ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఫాస్ట్ గా రియాక్షన్స్ ని షో చేస్తాయి. అండ్ ఆల్కైల్ హ్యాలైడ్ స్ట్రెంత్ కూడా చెప్పాను కదా, టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ చూసుకోవాలి. అలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఇచ్చాడు, ఇదేంటి మనకి? సెకండరీ కదా. ఇక్కడ కార్బోకాటయాన్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఇచ్చాడు, అప్పుడు టెరిషరీ కార్బోకాటయాన్. ఇలా ఇచ్చాడు, ప్రైమరీ కార్బోకాటయాన్. క్లియర్? అర్థమైందా? మళ్ళీ ప్రైమరీ కార్బోకాటయాన్. సో కార్బోకాటయాన్ స్ట్రెంత్ ఎట్లా ఉండాలి? హాలోజన్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్బన్ కి ప్లస్ వస్తే అది ఎక్కువ కార్బన్స్ తో సరౌండ్ అయి ఉంటే ఆ ఆల్కైల్ గ్రూప్ లో SN1 రియాక్షన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. అర్థమైంది కదా? సో ఇది మనకి SN1 రియాక్షన్స్. సో SN1 తర్వాత SN2 రియాక్షన్స్ నోట్ చేసుకోండి. SN2
సో SN2 రియాక్షన్స్ అన్నాను కదా. మరి ఇప్పుడు చూడండి, ఇందాక SN1 ఎలా నోట్ చేసుకున్నారో ఆ పేజ్ ఇందాక నేను 6 పాయింట్స్ వైజ్గా చెప్పాను కదా, అలా పాయింట్స్ వైజ్గా ఉన్నది మీ ముందు పెట్టుకోండి. ఎంత కంపారిటివ్ మోడ్లో ఉంటుందో చూడండి. SN1కి SN2కి. SN1 అర్థం కాకపోతే SN2 అర్థం కాదు. బాహుబలి 1 చూడకుండా లేదు మేము డైరెక్ట్ బాహుబలి 2 చూస్తా అంటే మేమేమే బెబ్బెబ్బే అయింది. అవునా, అసలు ఈడెవడు వాడెవడు, అసలు వీళ్ళ కొడుకు ఏంటి, మొత్తం స్టోరీ అంతా కన్ఫ్యూజన్. సో అదే మనం బాహుబలి 1 చూసి బాహుబలి 2 చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అలా SN1 చదివిన తర్వాత SN2 చదివారే అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనకి మెటీరియల్లో ఉన్న కంటెంట్ ఎలా ఉంటుంది అంటే మనకి డీసీ పేపర్ ఉంది, హిందూ పేపర్ ఉంది. ఏ పేపర్ ఈజీగా అర్థమవుతుంది అంటే చాలా ఫాస్ట్ ఈజీ లాంగ్వేజ్లో ఉండేది ఏంటి అని అంటే డీసీ. ఎక్కువ మంది డీసీ వేసుకుంటుంటారు, ఈజీగా తొందరగా అర్థమవుతుంది. హై లెవెల్ లాంగ్వేజ్ ఉండకుండా నార్మల్గా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ లాగా రాస్తాడు ఏది డీసీలో. అలా డీసీ లాగా ఉండదు. మన మెటీరియల్లో కంటెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే హిందూ పేపర్లో వాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటెంట్ వాడతారు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడైతే మీరు కొంచెం క్లాస్ విన్నారు నాది, విన్న తర్వాత మీ మెటీరియల్లో ఉన్నది చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. క్లియర్? సో సుత్తి కొట్టకుండా డైరెక్ట్ SN2 చెప్పండి మేడం అంటారు కదా, నేను కూడా అదే అనుకుంటున్నా. సో డైరెక్ట్గా SN2 దగ్గరకు వచ్చేద్దాం. ఫస్ట్ పార్ట్స్ వైజ్ కదా, పార్ట్స్ ఏంటి? SN2 ఫస్ట్ స్టెప్ ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్. ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ అందులో ఏం చెప్పాను? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. మరి ఇక్కడ SN2లో ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ ఎట్లా తీసుకోండి? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఇంకా చెప్పాలి అని అంటే మిథైల్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. అంటే మిథైల్ క్లోరైడ్, ప్రైమరీ క్లోరైడ్, సెకండరీ మిథైల్ క్లోరైడ్, టెరిషరీ మిథైల్ క్లోరైడ్, లైక్ దట్. సెకండ్ పాయింట్ ఏం తీసుకున్నాము? సాల్వెంట్. ఇక్కడ మనం యూజ్ చేసే సాల్వెంట్ ఏంటి అంటే పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. ప్రొటెక్ట్ చెయ్యట్లేదు, ఇందాక పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, ఇప్పుడు పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. మరి ఎగ్జాంపుల్స్ ఎసిటోన్, DMF, DMSO, డైమిథైల్ ఫార్మైల్, డైమిథైల్ సల్ఫోఆక్సైడ్ అండ్ ఎసిటోన్. ఎక్కువగా ఎసిటోన్ గుర్తుంచుకోండి, C పంచభూతాలు అనుకుంటూ చెప్పాను కదా, ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, ఎసిటోన్, ఫార్మిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. అందులో చిన్న కీటోన్ ఎసిటోన్ అనేది పోలార్ అప్రోటిక్ సాల్వెంట్గా యూజ్ చేస్తాం. సో సాల్వెంట్ వచ్చేసి పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. అండ్ ఎన్ని స్టెప్స్ మెకానిజం? సింగిల్ స్టెప్ మెకానిజం. ఇదేంటి సింగిల్గా వస్తుంది అంటాడు కదా, సింగిల్ స్టెప్ మెకానిజం. రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏముండదు, ట్రాన్సిషన్ స్టేట్. తెలంగాణ స్టేట్ లాగా టిఎస్ అంటే ఏంటి ఇక్కడ? ట్రాన్సిషన్ స్టేట్. ఇప్పుడు తెలంగాణని మన వాళ్ళు మళ్ళీ టీజీ చేశారులేండి. టిఎస్ అంటే ఏంటి ఇక్కడ? ట్రాన్సిషన్ స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. ఏంటో చెప్తాం. నెక్స్ట్ సింగిల్ స్టెప్ మెకానిజం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆర్డర్. రేట్ ఆఫ్ రియాక్షన్ R is equal to, అండ్ ఇక్కడ న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్. ఏంటి? STRONG, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కావాలి, న్యూక్లియోఫైల్కి బాగా స్ట్రెంగ్త్ ఉండాలి, అప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది, లేకపోతే అటాక్ చేయలేదు. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ R is equal to రేట్ కాన్స్టెంట్ K ఇంటూ ఆల్కైల్ హాలైడ్. ఉంది మ్యామ్, మిథైల్ కానీ ప్రైమరీ కానీ. న్యూక్లియోఫైల్ ఉందా? ఉంది. న్యూక్లియోఫైల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఆల్కైల్ హాలైడ్ పవర్ 1, న్యూక్లియోహాలైడ్ పవర్ 1. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అండ్ molecularity is equal to 2. అందుకే SN2 అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ బై మాలిక్యులర్ రియాక్షన్.
సో ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? ఎగ్జాంపుల్, సో చిన్న ఆల్కైల్ హాలైడ్ తీసుకోండి. సో చిన్న ఆల్కైల్ హాలైడ్ ఏంటి? CH3Cl, మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాను. అండ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్ అంటున్నాం కదా, సో తీసుకున్నాను నేను aqueous KOH, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఆల్కైల్ హాలైడ్ aqueous KOH తో రియాక్షన్ చేస్తే మనకి ఇది ఇక్కడ సాల్వెంట్ ఏం తీసుకోమంటున్నాను? పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ ఎసిటోన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలార్ అంటే ఏంటి? పోల్స్, పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్. మిథైల్ Cl మైనస్, CH3 ప్లస్ Cl మైనస్ అంటే జనరేట్ అవుతుందా అంటే ఇట్లా నేను వెళ్ళిపోతున్నానే, నేను నుంచి ఎలక్ట్రాన్స్ లాక్కుని అని Cl అలా వెళ్తూ ఉంటుంది. పాపం కార్బన్ కి ప్లస్ వద్దామా వద్దా అన్నట్టు వస్తూ ఉంటుంది, పార్షియల్ ప్లస్. అప్పుడు దానికి న్యూక్లియోఫైల్ అటాక్ బ్యాక్ సైడ్ నుంచి ఈ KOH ఉంది చూసారా, aqueous KOH, అది బ్యాక్ సైడ్ నుంచి అంటే ఇన్వర్షన్ ఓన్లీ. సో బ్యాక్ సైడ్ నుంచి బాండింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ స్టేటే మనం అంటాం ట్రాన్సిషన్ స్టేట్. ఇది వెళ్తూ ఉండడం, అది వస్తూ ఉండడం. పూర్తిగా వెళ్ళిందా, పూర్తిగా వచ్చిందా అంటే కాలేదు. దీని తర్వాత పూర్తిగా జనరేట్ అవుతుంది. ఏంటి? న్యూక్లియోఫైల్ CH3కి బాండ్ ఇచ్చింది, లీవింగ్ గ్రూప్ బయటికి వెళ్ళిపోయింది. అలా SN2లో జరిగేది ఏంటమ్మా? ఓన్లీ ఇన్వర్షన్, 100% ఇన్వర్షన్. SN2లో 100% ఇన్వర్షనే జరుగుతుంది. SN1లో బోత్ రిటెన్షన్, ఇన్వర్షన్. దేని వల్ల పాసిబుల్ అయింది? సాల్వెంట్, పోలార్ ఎప్రోటిక్ ఇక్కడ, అక్కడ పోలార్ ప్రోటిక్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ వల్ల ఏమైంది? బోత్ రిటెన్షన్, ఇన్వర్షన్ పాసిబిలిటీ వచ్చింది. పోలార్ ఎప్రోటిక్ సాల్వెంట్ ఇదేం బంధించట్లేదు, సో Cl అక్కడే ఉంది. Cl మైనస్ అంటే ఏంటి? లీవింగ్ గ్రూప్, నెత్తి మీద ఎలక్ట్రాన్స్ పెట్టుకుని ఉంది. న్యూక్లియోఫైల్ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ రిపల్షన్. సో Cl మైనస్ ఉన్న ప్లేస్ లోకి న్యూక్లియోఫైల్ రాగలదా? రాలేదు, ఆ దారిలోంచి రాలేదు. కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే మనకి అటాక్ అనేది జరుగుతుంది. సో దానివల్ల SN2లో ఏం జరుగుతుంది? ఓన్లీ ఇన్వర్షన్, ఓన్లీ వెన్నుపోటే. కట్టప్ప వెన్నుపోటు, బాహుబలి 2 ఓన్లీ వెన్నుపోటు. అర్థమైందా? క్లియర్ కట్ లో తెలిసిపోయింది, అక్కడ వెన్నుపోటే పొడిచాడు, ముందు సైడ్ నుంచి అటాక్ చేయకుండా. వాళ్ళందరితో పాపం బాహుబలి యుద్ధం చేస్తూ ఉంటాడు, వెనకాల నుంచి వచ్చి పొడి చేశాడు కట్టప్ప కదా. సో అలా SN2 అంటే ఓన్లీ ఇన్వర్షన్, 100% ఇన్వర్షన్. SN1లో మనకి కన్ఫ్యూజన్ అనమాట, ఎందుకు, ఎలా జరిగింది, బ్యాక్ సైడ్ అటాకా, ఫ్రంట్ సైడ్ అటాకా, రెండు జరుగుతాయి. కాకపోతే వెన్నుపోటుకి ఎక్కువ ఛాన్స్ ఉంది అని మనకు అనిపించింది, అందుకని 52% ఇన్వర్షన్, 48% రిటెన్షన్. అర్థమైందా? సో ఇదండి ఏంటి స్టోరీ అంటే, బాహుబలి 1 బాహుబలి 2 స్టోరీ ఇదనమాట. అర్థమైందా? సో SN1 SN2 చాలా జాగ్రత్తగా చదవండి, చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. SN2 అంటే చిన్న చిన్న ఆల్కైల్ హాలైడ్స్ కనబడితే అక్కడ SN2 రియాక్షన్స్ ఫాస్ట్ గా జరుగుతాయి. సపోజ్ మనకి ఇచ్చాడు ఆప్షన్ ఇట్లా, ఇక్కడ ఒక Cl, B ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్ AB ఇచ్చా. ఇందులో SN2 ఫాస్ట్ గా జరుగుతుందా, ఇందులో SN2 ఫాస్ట్ గా జరుగుతుందా అంటే సెకండరీ. ఎందుకు? ఇక్కడ నుంచి హాలోజన్ పోతే ఇది సెకండరీ అవుతుంది, అది హాలోజన్ పోతే ఇది టెరిషరీ కార్బోకాటియన్. టెరిషరీ అంటే SN1 బాగా జరుగుతుంది. అర్థమైందా? సో అలా మీరేం చేస్తారు అని అంటే, కాన్సెప్ట్ తర్వాత మనకి బిట్స్ ఉంటాయి. సో ఆ బిట్స్ చేసి, ఆ బిట్స్ని మీకు రానిది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మీకు సొల్యూషన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఆర్ నెక్స్ట్ క్లాస్లో, నా క్లాస్లో ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళ పేరు చెప్పి మరి ఆ సొల్యూషన్ అనేది చెప్తాను. ఓకేనా? సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.